హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాళ చాలా సింపుల్ బ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశానో చూపిస్తాను, నచ్చితే ఒకసారి చూసేయండి. ఇవాళ మార్నింగ్ పూజ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవాళ మా తోటలోకి పని వాళ్ళు వచ్చారండి, వాళ్ళ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ కందిపప్పు ఇలా కడిగేసుకొని, మేమైతే వంకాయ పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను, నచ్చితే ఒకసారి చూసేయండి. కందిపప్పు కడిగిన 2 టైమ్స్ కడుక్కోవాలండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, మళ్ళీ సన్నగా కట్ చేసిన వంకాయలు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు అండి, మీకు కారం తగ్గట్టు వేసుకోండి. ఇవి కారం లేదండి, అందుకే అన్ని వేస్తున్నాను. అన్ని వేసినా కూడా పప్పు అనేది కారమే లేదనమాట. తర్వాత తగినన్ని టమాటాలు వేసుకోవాలి. తర్వాత చింతపండు వేసుకోవాలండి. చాలా సింపుల్ అండి, ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. వంకాయ పప్పు చాలా బాగుంటుంది అనమాట. ఏం లేదండి, వంకాయ చేయడం అనమాట. తర్వాత తగినంత పసుపు వేసుకోవాలండి. తర్వాత మేము ఎక్కువగా రాళ్ళుప్పు యూజ్ చేస్తామండి. అంటే చాలామంది ఉప్పు ఇంకా చింతపండు వేస్తే పప్పు ఉడకదంటారు, కానీ మా ఇంట్లో మాత్రం చాలా బాగా ఉడుకుతుందండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేస్తే పప్పు అనేది పొంగదనమాట. తర్వాత కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత తగినంత వాటర్ పోసుకోవాలన్నమాట. అంతేనండి, ఇంకా విజిల్ పెట్టేసేయాలి. కుక్కర్ మూతేసి విజిల్ పెట్టేయాలన్నమాట, అంతే. ఇక్కడైతే అన్నం కోసం ఇంకా బియ్యం కడిగి పెట్టేశానండి. ఇంకా వాళ్ళ కోసం అనమాట. ఎప్పుడు ఇంత క్వాంటిటీ చేయలేదు, 3 కేజెస్ అండి, నేనే ఓన్గా చేసేసాను అనమాట. ఇక్కడైతే నేను మెంతులు వేయిస్తున్నానండి. ఎందుకంటే మెంతులు మనం పప్పులో యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫస్ట్ మెంతులు ఇలా ద్వారగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా పప్పులో మనం పోపు వేస్తాం కదండి, దానికోసం సన్నగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ దంచాలండి. ఎల్లిపాయ దంచితే మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. తర్వాత కరివేపాకు అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇందాక మనము మెంతులు వేయించాం కదండి, అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ లాగా పట్టేసేయాలన్నమాట. చూసారా ఎంత బాగా వేగాయో. అవి వేయించేటప్పుడు మంచి వాసన వస్తాయండి, అప్పటి వరకు మనం వేయించాలన్నమాట. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. అదే అండి, మెంతి పొడి రెడీ అనమాట. చూసారా ఎంత బాగా గ్రైండ్ అయిందో. చాలా మంచిదండి మెంతులు యూజ్ చేయడం, హెల్త్కి కూడా చాలా మంచిది. పప్పులో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే పప్పు చూసారా ఉడికిపోయిందండి. ఇంకా రసం కొంచెం పక్కకు తీసేసి పప్పు అనేది నేను ఇలా వెనిపేస్తున్నాను అనమాట. పప్పు రసంకి మా పాపకంటే చాలా ఇష్టం అన్నది, తన కోసం కూడా కొంచెం తీసి పక్కన పెట్టేశానండి. ఇక్కడైతే పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఈ పప్పు, ఒకసారి నచ్చితే ట్రై చేయండి. తర్వాత మనం ఇందాక దంచిన ఎల్లిపాయ ఉంది కదండి, అది కూడా వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి బాగా వేగాక మాత్రమే మెంతి పొడి అనేది యాడ్ చేయాలి. మంచి వాసన వస్తుందండి. పప్పు చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇందాక మనము మిక్సీ పట్టుకున్న మెంతి పౌడర్ అండి, చూసారా కొంచెం యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ యాడ్ చేయకండి, చేదు వస్తుంది అనమాట. కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చూసారా ఏమంటే పోపు చాలా బాగా వేగాలన్నమాట, వేగితేనే టేస్ట్ అండి. ఇక్కడైతే అన్నం ఉడుకుతుందండి. నాకైతే చాలా కష్టం అయిపోయిందండి అన్నం వాడు చేయడానికి. ఫస్ట్ టైం అనమాట 3 కేజీలు అన్నం ఇలా చేయడం. ఇక్కడైతే పోపు అయితే రెడీ అయిపోయిందనమాట. చూసారా మేము ఏది తింటామో వాళ్ళకు కూడా అదే పెడతామండి. పని వాళ్ళు కదా, వాళ్ళకి తక్కువ పెట్టాలి అట్లా ఏమి ఉండదండి మా ఇంట్లో. వాళ్ళు ఏం తింటే మేము అది తింటాం, మేము ఏది తింటే వాళ్ళకి అదే పెడతామన్నమాట మా ఇంట్లో. చూసారా ఇక్కడైతే అన్నం ఉడికిపోతూ ఉందండి. ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసేసాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ మేము కూడా ఇదే తినేసామన్నమాట. చూసారా సింక్ అయితే నిండిపోయిందండి, సామాన్లు చాలా పడ్డాయి అనమాట. ఇంకా అన్నీ నీట్గా ఈవినింగ్ కడిగేసేసానండి. చూసారా బుట్ట నిండిపోయిందనమాట. ఇంకా మా పాప అయితే ఇల్లంతా ఎలా చేసిందో చూసేసారా. అక్కడ అన్ని పీకి కింద వేసిందండి, తన బ్యాగు అన్నీ అనమాట. ఇంకా ఇల్లంతా ఎత్తిపెట్టేసి నీట్గా ఇలా ఊడ్చేస్తున్నానండి ఈవినింగ్ అనమాట. చాలా చెత్త పడుతుందండి మా ఇంట్లో. మాది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్డుకి ఎక్కువ డస్ట్ వస్తూనే ఉంటుందండి. మనము ఎన్నిసార్లు ఊడ్చినా సరే డస్ట్ అనేది పడుతూనే ఉంటుందండి. ఇంకా ఇల్లంతా నీట్గా ఇలా ఎత్తి పెట్టేసి క్లీన్ చేసేస్తానండి. ఇంకా మా పాప అయితే అక్కడ బొమ్మలు చూసుకుంటుందన్నమాట. చూసారా డైనింగ్ టేబుల్ కూడా నీట్గా సర్దేశానండి. తర్వాత పొయ్యి కూడా నీట్గా తుడిచేసి సింక్ అయితే ఖాళీ అండి. ఇంకా ఈవినింగ్ అండి కంప్లీట్ అయిపోయింది పని అంతా. ఇంకా నైట్ డిన్నర్ కోసం ఇక్కడైతే నేను చపాతీ పిండి కలుపుతున్నానండి. చపాతీ పిండి నేను కలిపే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చిన్నపిల్లలు కూడా తినేస్తారనమాట. మా పాప కూడా ఇప్పుడు తింటుందండి చపాతీ. గట్టిగా ఉండదన్నమాట, చాలా స్మూత్గా ఉంటుంది. ఒకసారి నచ్చితే ట్రై చేయండి. ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత
ఆయిల్ యాడ్ చేయాలండి. మెయిన్ ఇదే అనమాట. ఆయిల్ యాడ్ చేస్తే మీకు చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. చూసారా, అలా కలిపేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. పిండి కలిపిన తర్వాత కాకుండా ఫస్ట్ కలిపే ముందే మాత్రమే ఇలా నూనె యాడ్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా వస్తుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇది ఒక టిప్ అనుకోండి. చూసారా, ఆ విధంగా మనకి ఇంకా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడా. చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మేము చపాతీ ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇలా పిండి కలిపి పెడితే నానుతుందండి. నాని బాగుంటుందన్నమాట చపాతీ. చూసారా, ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఈవినింగే ఇట్లా 6 o'clock అట్లా కలిపేసి పెట్టేశానండి. ఇంకా అక్కడ మా పాప వచ్చి సతాయిస్తుందనమాట. నన్ను పిండి కావాలంటే తనకు రోజు పిండి ఇవ్వాలండి. కలిపినప్పుడల్లా ఆడుకుంటుందనమాట. చూసారా, పిండి అయితే కలిపేసాను అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఇది అలానే పెట్టుకోకుండా కవర్లో అయినా లేకపోతే ఒక గిన్నెలో అయినా ఏదాంట్లోనే పెట్టేసుకోండి. టిఫిన్ బాక్స్లో అయినా ఓకే. మేమైతే ఒక దాంట్లో పెట్టేసి మూత పెట్టేస్తామండి. గాలి వెళ్ళొద్దు అనమాట. గాలి వెళ్తే చపాతీ పిండి అనేది ఎండిపోతుందండి. అలా పెట్టేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఇంకా కార్తీక మాసం కదా, కార్తీక మాసమే కాదండి మా ఇంట్లో ప్రతిరోజు నిత్య దీపారాధన అనమాట. మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ ఇలా పూజ కోసం ఇంకా దీపాలకు నూనె వేస్తున్నానండి. ఇంకా మేము బయట కూడా కార్తీక మాసంలో కంపల్సరీగా బయట కూడా పెడతామండి. ఇంటి వాకిట్లో బయట అంతా పెడతామండి. ఇంకా దీపాలకి నూనె వేసేస్తున్నాను అండి. ఇక్కడైతే సాయంత్రం పూజ స్టార్ట్ చేశాను అనమాట. పూజ అయిపోయాక డిన్నర్కి ప్రిపేర్ చేయాలండి. ఇందాక పిండి కలిపాను కదా, ఇంకా అవే చపాతీలు చేసేస్తాను అనమాట. చూసారా, అక్కడైతే నేను దీపాలు అయితే వెలిగించేస్తున్నానండి. మా ఇంట్లో ఎప్పుడు నిత్య దీపారాధన ఉంటుందండి, మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అనమాట. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ చూస్తూ ఉండండి. చూసారా, దీపాలు ఇట్లా వాకిట్లో కూడా పెట్టేశానండి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా పెట్టేశాను అనమాట. ఇంక ఈవినింగ్ అండి ఇది. ఇంకా నైట్కి అయితే చపాతీ ప్రిపేర్ చేసేసానండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.